అందువల్ల వాళ్ళ పేర్లు రాసి మా నాన్న చనిపోయాడు. కర్నూలు మధునగర్ చెందిన ఒక వీఆర్ఓ ఆత్మహత్యకి గురయ్యారు. ఆయన చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు, ఆయనకు డిస్క్ ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ కూడా జరిగినట్టు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేశారు. వర్క్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల చాలా సార్లు పై అధికారులకి అర్జీలు రాసినా కూడా ఎవరు పట్టించుకోలేదని ఆయన సూసైడ్ నోట్ రాసి ఆయన సూసైడ్ చేసుకున్నారు. వచ్చిన అందరికి, పోలీస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, తోటి ఉద్యోగులకి అందరికీ నా చాలా థ్యాంక్స్ అండి. మేడం, మా నాన్న చనిపోయిన విషయం కలెక్టర్ గారితో మాట్లాడితే మాకు మంచి చేస్తామన్నారు. మేము అడిగిన విషయాలు ఉద్యోగము, మా అమ్మకు పెన్షను, మాకు ఇంటి స్థలము, మా తండ్రికి అంటే ఎవరైతే ఉద్యోగులు పట్టించుకోలేదో పైతోటి ఉద్యోగులు వాళ్ళకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినాము. మా నాన్నకు అంటే వర్క్ ప్రెజర్ సార్, వర్క్ ప్రెజర్ వల్ల సచివాలయం మార్చండి అని చెప్పారు. సచివాలయం మార్చలేదు. అలాగే చెప్తూనే ఉన్నాడు పై ఉద్యోగస్తులకి, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అందువల్ల వాళ్ళ పేర్లు రాసి మా నాన్న చనిపోయాడు. ధనుంజయుడు అండ్ రవికుమార్, తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. మేబీ వాళ్ళకి అడ్రస్ వేరే ఉండొచ్చు, అంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అనేది. అంటే ఏదో పర్సనల్ కోపతాపాలు ఉన్నాయంటే అందుకోసం చేసుకున్నాడంటే? లేదు, ఎవరికి ఏం తాపం లేదు. అంతా మంచి పేరు ఉంది ఆయనకు. ఎంఆర్ ఆఫీస్లో 11 years 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంట్లో కూడా మాకు ఎటువంటి గొడవలు లేవు. అంటే అధికారులకు మధ్య గొడవలు ఉన్నాయంట? లేదు, ఏం లేవు. మాకు చెప్తాడు. లేదు, వీళ్ళు పెట్టే వర్క్ ప్రెజర్ వల్ల ఆరోగ్యం అనేది ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. అట్లా అంటే ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడు అనారోగ్యంతో? ఒక 1 year 1.5 year నుంచి ఆపరేషన్ చేయించుకున్నారు. బాగానే ఉంది. సచివాలయం మార్చండి అన్నారు, మార్చలేదు. అందువల్ల వాళ్ళకు అర్జీ రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఏం ఆపరేషన్ చేశారు? బ్యాక్ బోన్ డిస్క్లు కొంచెం అరిగినాయి, డిస్క్ ఆపరేషన్స్ చేయించుకున్నారు. అంటే మెడికల్ లీవ్ ఏమైనా ఎప్పుడైనా అప్లై చేశారు? 3 to 6 months తీసుకున్నారు. తర్వాత సచివాలయం మార్చండి అంటే వాళ్ళు పట్టించుకోలేదు, మార్చలేదు. నా పేరు మౌలాలండి.